మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు, బంగారుపాలెం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ కత్తి శ్రీనివాసులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ మొత్తాన్ని చూపించి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. పోలీసుల యొక్క విధి విధానాలను మరియు చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసులంటే అహర్నిశలు ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడే వ్యక్తులను వివరించారు. పోలీసులంటే ఒకరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ ప్రసాద్, విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్ ఆర్ఎన్ జ్యోతినాథ్, ఇన్ఛార్జ్ హిమగిరి, డైరెక్టర్ రవితేజ, ఉపాధ్యక్షులు బేబీరాణి, ఉషా, లిఖిత తదితరులు పాల్గొన్నారు. జైలు వ్యవస్థ ఉంటాం కదా, మనం చెప్తాం కదా జైలు అంటే ఇదే అనమాట. ఇప్పుడు దీనిలో పెట్టి వాళ్ళకి ఏమి కేసు పెట్టాలనేది మళ్ళీ దాన్ని నిర్ధారించుకొని తర్వాత కేసుకి పెట్టి కోర్టుకి తీసుకెళ్తాం. దీన్ని వచ్చి కారాగారం, జైలు అంతా ఒకటి తెలుగులో. పేరెంట్స్ అండ్ పోలీసు, లేకపోతే ఒకవేళ మీరు ఇంట్లో కూడా చెప్పలేకపోతే మీ టీచర్లే చెప్పాలా. ఫస్ట్ మొట్టమొదటి ఎవరు? మనకు తల్లిదండ్రులు. ఏమి మీకు ఏదైనా ఇబ్బంది అయినా, మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్గా టచ్ చేసినా, మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేసినా, ఇంకోటి ఎవరైనా ఈవిటేజింగ్ చేసినా ఫస్ట్ మీ పేరెంట్స్కి మీరు చెప్పాలా. దాని తర్వాత స్కూల్లో మీకు ఆ విధమైన వాతావరణం ఉండి మీరు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు వెంటనే మీ టీచర్లకు వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళాలి. దాని తర్వాత మీ టీచర్లు మాకు చెప్తారు. మీరు డైరెక్ట్ చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, మీ టీచర్ల ద్వారా కూడా రావచ్చు. టీచర్లు కూడా మీ ఆడపిల్లలకు తప్పనిసరిగా ఈ విషయాలు చెప్పండి. చాలా ఘోరమైన అఫెన్సులు జరుగుతున్నాయి చిన్నపిల్లల విషయంలో. మొన్న మదనపల్లిలో ఒకటి రేప్ అండ్ మర్డర్ జరిగింది. మేము ఆ కేసు డీటెయిల్స్ కానీ పోతే కనుక ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఇంటి పక్కన వ్యక్తే, తెలిసినోడే కదా, తెలిసినోడే వాడు ఆ అమ్మాయిని రేపు చేసి ఒక పెద్ద డ్రమ్ములో వాటర్ ఉంటే వాటర్లో ముంచి ఆ అమ్మాయిని చంపినాడు. ఎవరైనా కానీ పిలిస్తే అమ్మాయి కూడా 7 years 8 years అంతే. 7 years 8 years అమ్మాయే, చిన్న అమ్మాయిని అతి క్రూరంగా చంపినాడు వాడు. అతను కూడా కుక్క సాగు చచ్చినాడు. రేపు చేసి అమ్మాయిని నీళ్ళ డ్రమ్ములో ముంచి చంపేసి ఏమి తెలియనట్టు ఇంట పండుకున్నాడు వాడు. అమ్మాయి మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇచ్చాను. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చా, పోలీసు వాళ్ళు కష్టపడి వెతుకులాడి అంతా ఇది చేసి అది జరిగిపోయింది. మీకు చెప్పేది ఏమంటే ఎవరిని కూడా ఈ విషయాల్లో ఎవరిని కూడా నమ్మొద్దు. మీ సొంత బంధువులైనా ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలుస్తూ ఉన్నారంటే మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు. ఏదో చిన్న పనిందనుకో ఇంటికి వేస్తాను, మా అమ్మ పిలుస్తుంది లేదా మా డాడీ పిలుస్తానని వెళ్ళిపోవాలంతే. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలా. ఇంకా తరచుగా నేను పిలుస్తూ ఉన్నాను, లేదా కొంతమంది ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్కడ ఇక్కడ బ్యాడ్గా టచ్ చేస్తూ ఉంటారు. అది కూడా మీరు గ్రహించాలా. అర్థమైందా? మిమ్మల్ని ఎక్కడైతే తాకిరాని చోట ఎవరైతే తాకినారంటే అది బ్యాడ్ టచ్. ఇప్పుడు తల మీద చేయి పెట్టినాడు, ఓకే పర్లేదు. ఇంకా బుగ్గలు గిరినాడంటే
బ్యాట్ టచ్ బ్యాట్ టచ్. కింద వచ్చి మా చెస్ట్ మీద చేయమంటే బ్యాట్ టచ్ చేయాలి. ఎక్కడ ఏదైనా మీకు బ్యాడ్గా అనిపించి అది టచ్ అనిపించే బ్యాట్ టచ్ చేయాలి. చెప్తా అసలు పోలీసు వ్యవస్థ ఎందుకుంది అనేది మీకు తెలాలి, అంతే కదా. చెప్పండి, తెలీదా మీకు? చెప్పండి. పోలీసు వ్యవస్థ అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్, టీచర్లు, స్కూళ్ళు ఎందుకున్నాయి, ఎలక్ట్రిసిటీ ఎందుకుంది, పోస్టలు ఏముంది, పోలీస్ సంస్థ ఏముంది అనేది ఈ సంస్థలు అన్నీ కలిపితేనే గవర్నమెంట్, అంతేనా. అన్ని విధాల అన్ని శాఖలు కలిపితే ఒక గవర్నమెంట్. దాంట్లో పోలీస్ వ్యవస్థ ఒక సంస్థ. ఈ సంస్థ చేసే పని లేదు. దీనివల్ల ఏమో ఉపయోగాలు చెప్పండి. ఏదైనా ఒక్కటండి మీకు తెలిసింది చెప్పండి, తప్పు కానీ రైట్ కానీ ఏదైనా సరే. వెరీ గుడ్. ఒకటి. నెక్స్ట్. వెరీ గుడ్. భయపడకుండా మీకు తెలిసింది చెప్పండి. వెరీ గుడ్. నా చిన్న కూతురు సార్, ఆమె నా పెద్ద కూతురు సార్. పగలు రెయ్యి అని చూడకుండా మనకి ఏదైనా కష్టం వస్తే ఆడుకుంటారు. వెరీ గుడ్. అంతేనా? ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. ఇది వ్యవస్థ పోలీసుని రెస్పెక్ట్ చేయాలి, అది మీలో ఉండాలి. చేయాలా వద్దా అనేది యూత్లో ఉంది, ప్రజల్లో ఉంటుంది. అది రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనేది. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏమేమి నేరాలకు ఏమేమి సెక్షన్ ఉన్నాయి, వాళ్ళ పనిష్మెంట్ ఎంత ఉన్నాయనే దాని గురించి ఈ చట్టంలో వివరించబడింది. మనం ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇంకోటి భారతీయ నాగరిక సురక్ష, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేయాలా, దీనికి ఏముంటుంది బిఎన్ఎస్ఎస్లో చట్టాలను ఏ విధంగా అమలు చేయాలా, దానికి ఒక ప్రొసీజర్ ఏమి అనేది అంతా దీంట్లో కూడా ఉంటుంది. తర్వాత భారతీయ సాక్ష్య అధినియం, దీంట్లో ఏముంది బిఎస్ఏ, దీంట్లో ఏముంటుంది అంటే భారతీయ సాక్ష్య అధినియం. సాక్ష్యం అంటే ఏంటి చెప్పు, కరెక్ట్ అండి. ప్రూఫ్ చెప్పు. ఇప్పుడు నేను మీ ముందర ఈ పుస్తకం తీసుకొని ఇక్కడ పెట్టినాను, ఈ పుస్తకం నేను తీసుకున్నానని ఒక కంప్లైంట్ ఇచ్చారు, దానికి సాక్ష్యం ఏంటి? అక్కడ మీరు ఎవరో చూసింటారు కదా, మీరు చూసి చెప్పినారు కదా, అవును సారే దొంగతనం చేసినాడు, దొంగతనం చేసి పుస్తకం ఇక్కడ పెట్టినాడు అనేది సాక్ష్యం. దానికి సాక్ష్యం ఏ విధంగా సేకరించాలా, దానికి ఎన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాన్ని మనం సేకరించిన సాక్ష్యానికి మన కేసుకు ఏ విధంగా ఉపయోగపడతాయి, దాన్ని కోర్టులో ఏ విధంగా కొట్టు చేయాలా అనే దాని మీద మనకు ఒక 3 చట్టాలు ఉన్నాయి.